నమస్తే. ప్రజెంట్ మనం నర్సంపేట నియోజకవర్గంలోని రుద్రగూడెం దగ్గర ఉన్నాం. సో ఈ రుద్రగూడెం దగ్గర ఉన్నటువంటి ఈ గ్రామంలో మీరు ఎక్కడ చూసినా కానీ ఇక విలేజ్లలో ఎవరు లేరు, లోపల ఇళ్ళల్లో ఎవరు లేరు, ఇక అందరు రోడ్ల మీదకే చేరిళ్ళు. చాలామంది ఇక్కడ చూసుకోవచ్చు, మహిళలు చేరిళ్ళు, వృద్ధులు చేరిళ్ళు, పిల్లలు చేరిళ్ళు, మొత్తం రోడ్డు మీదకి చేరిళ్ళు. ఈ రోడ్డు మీదకి చేరడానికి కారణం ఏంటిదంటే పెద్ద సుదర్శన్ రెడ్డిని తన భౌతిక గాయాన్ని చివరిగా చూడాలన్నటువంటి ఒక ఆకాంక్షతోండి. ఇక చూసుకోవచ్చు, ఒక్కసారి మీకు అంతా కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఆ బిల్డింగ్ల మీద కనబడతా ఉన్నారు, ఆ బిల్డింగ్ మీద కూడా కనబడతా ఉన్నారు. ఈ చుట్టుపక్కల కూడా వేలాదిగా ఈ గ్రామంలో దాదాపుగా 3 నుంచి 4 వేల మంది జనాభాతో ఉన్నటువంటి రుద్రగూడెం గ్రామం ఇదంతా కూడా. వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో వచ్చి ఒకటి వాళ్ళని చివరిసారిగా చూడాలి. పార్టీలు ఏదనేది కూడా సమస్య కాదు, ఎవరైనప్పటికీ కూడా మేము ఖచ్చితంగా పెద్దకి అభిమానులం అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఒకసారి చూసుకోవచ్చు, ఇదంతా కూడా పెద్దకి సంబంధించినటువంటి అమర్హేయ్ అని చెప్పేసి ఆ పేరు కూడా రాసినటువంటిది కనబడతా ఉన్నది. ఈ రోడ్ల మీద వస్తుంటే నర్సంపేట దగ్గర నుంచి నల్లబెల్లికి పక్కన ఉన్నటువంటి గ్రామాలలో సైతం కూడా పెద్ద ఎత్తున కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి ఇక్కడ రుద్రారం సంబంధించినటువంటి గ్రామస్తులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పెద్దకు ఉన్నటువంటి అనుబంధం ఏంటిదనేది మీకు ఎట్లా తెలుసు, ఎప్పటి నుంచి తెలుసు, ఏంటిది, ఎంతసేపు అవుతుంది మీరు రోడ్ల మీదకి వచ్చి? ఇక్కడ మేము మార్నింగ్ 11 నుండి ఇటే ఉన్నాం. మాజీ సర్పంచ్ని ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా ఊర్లో అన్ని రోడ్లు బురదమయంగా ఉండేది. మా ఊర్లో ప్రతి ఒక్క సీసీ రోడ్డు కావడానికి కారణం మా ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి అన్నే. ప్రతి అభివృద్ధిని మనం కోరుకున్న నాయకుడిని మనం కోల్పోయినట్టే. 5 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగిందంటే అంత అభివృద్ధి మా గ్రామ ప్రజలే దానికి సాక్ష్యం. ప్రతి ఒక్క రోడ్డు సీసీ రోడ్డు కావడానికి అన్నే కారణం. తర్వాత మా మెడికల్ కాలేజ్ రావడానికి, నర్సంపేట, తర్వాత నీళ్లు రావడానికి, అన్నిటికీ. ఎప్పుడు తెలిసింది మీకు ఈ యొక్క విషాద ఘటన, చచ్చిపోయింది అని చెప్పేసి ఎప్పుడు తెలిసింది? పొద్దున 4 గంటల వరకే తెలిసింది. చాలా బాధపడ్డాం. చాలా మందికి ఇట్లా న్యూస్ చూసి కూడా చాలా మంది ఛాతి నొప్పి అట్లా రావడానికి. ఇప్పుడు కొండేపల్లిలో ఒక అన్న కూడా చనిపోయింది ఈ వార్త వినే. ఇట్లా చాలా మందికి శోక సముద్రంలో మునిగిపోయింది. ఒక ధైర్యాన్ని కూడా మేము కోల్పోయినట్టే. ఎమ్మెల్యే అంటే ఇంకొక 2-3 టర్ములు అన్నతోని ఇంకా అభివృద్ధి ఉంటే చాలా బాగుండాలి మాకు ఒక ఉద్దేశం. 3-4 గంటలు పడతారు ఇక్కడ వచ్చేసరికి. అయినా ఉంటాం అన్న కోసం. పెద్దమ్మ, ఏం పేరు పెద్దమ్మ నీ పేరు? నా పేరు సరోజ, మాది రుద్రగూడెం. నా పేరు సరోజ. నల్లవెల్లి మండలంలో అలాంటి పెద్ద సుదర్శన్ రెడ్డి అన్న ఇక పుట్టలేడు, మాకు దూరం అయిపోయిండు. ఆయన ఎంత మంచోడో మా అందరికీ తెలుసు. మా రుద్రగూడెం గ్రామంలో ఇక్కడికి వచ్చి నిలుసొని ఒక గంటన్నర మాట్లాడి మా చిన్న పెద్ద అని అనకుండా అందరితోని అది దుష్కరించకుండా అందరితోని మంచిగా మాట్లాడేటోడు. మాకు చాలా పనులు చేసి పెట్టిండు. మా ఊర్లో గల్లీకి సీసీ రోడ్లు పోయించిండు. అంతకుముందు బురద ఉండేది, అలాంటిది సీసీ రోడ్లు పెట్టించిండు. కరెంటు ఎక్కడ లేకుంటే అక్కడ అందరికీ చెప్పి మంచిగా చూసి మళ్ళీ అది రంగచెరువు పారకం మాకు అసలు కాలువే లేకుండే పెద్దన్నతోటే మాకు కాలువ చేయించి మా పొలాలు పండేటట్టు చేసిండు. చాలా మందికి అభివృద్ధి చేసిండు. అలాంటి 5 రోజులు అవుతా ఉంది హాస్పిటల్లో పడుకొని, హాస్పిటల్లో చికిత్స పొందుతూ. ఏమనిపించింది మీకు? 5 రోజుల కానీ మళ్ళీ వస్తాడు, మళ్ళీ అనుకున్నారా? మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఉంటాడు, మాతోటి తిరుగుతాడు. మా ప్రజలలో ఉంటే ఆయన పోతే మా గుండెలు వలిగినంత విధేయతుంది. మేము ఎంత బాధపడుతున్నామో కన్నీళ్ళతోటి 5 రోజుల కానించి వెళ్ళి ఎట్లుంటాడు అన్నయ్య, మళ్ళీ వచ్చి మా మందిలో తిరగాలి, మా తోడ పుట్టిన అన్నయ్య కంటే ఎక్కువ చూసుకుంటాము. మేము మా అన్నయ్యను సీఎం చేస్తామని అనుకున్నాము. ఇంత తొందరగానే ఇట్లా పోతాడని మాకు ఎప్పుడూ అనిపించలేదు. మాతోటి కలిసి తిరుగుతాడు. అన్నయ్య, నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు అన్నయ్య? మాతోటి కలిసి ఉంటావు అనుకుంటే ఇంత తొందరగా మాయమైన మా అన్నయ్య. ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినటువంటి ఆవేదన కనబడతా ఉంది. అక్క ఇట్రాండి, మీరు మాట్లాడండి. మీది ఈ ఊరేనమ్మా? ఈ ఊరేనా? మీకు కూడా తెలుసా ఆయన? తెలుసు సార్. ఇంటి దగ్గరికి వెళ్ళినాం సార్. ఎందుకు ఇంత బాధ, ఇంత ఏడుపులు కనబడతా ఉన్నాయి మీ ముఖాలలో? ఇటు వచ్చిండు సార్. మేము కోలాటాలు కోలాటాలు మా చీరలు ఇచ్చిండు, గజ్జలు ఇచ్చిండు, మా వాడకు వచ్చిండు. మేమందరం మంచిగా ఉన్నాం సార్. ఆయనతోటి మేము కలిసిమెలిసి ఉన్నాం సార్. మా ఇంట్లో పుట్టినట్టే వాళ్ళ ఇంట్లో మేము పుట్టినట్టు మేము ఉన్నాం సార్. మంచోడే ఆయన. ఏంది పెద్దగా బాగా ఇంట్లో మనిషిని కోల్పోయినంత బాధ కనబడతా ఉంది మీ కళ్ళల్లో?
వచ్చాడు ఎప్పుడైనా మాట్లాడినా అమ్మ ఆయనతో ఎప్పుడైనా మాట్లాడారా? మమ్మల్ని మంచిగా చూసుకుంటాడు అన్న. అన్నను మర్చిపోయా. ఏమైనా కుటుంబానికి ఎప్పుడైనా మీరు వ్యక్తిగతంగా పోయి అడిగారా? ఏమైనా సాయమో లేకపోయినట్టు ఏదైనా దేనికైనా అడిగారా? చేశాడు ఎప్పుడైనా? మా కొడుకు అల్లనే ఉంచేది ఎప్పటికి. అవునా? దేవుడు అని మొక్కినాం మేము. మా కరోనా వచ్చినప్పుడు అయితే మాకు ఒక దేవుని లెక్క మాకు సాయం చేసిండు. అందరికి మాకు అన్నం పెట్టి పండ్లు ఫలాలు మాకు బట్టలు బాతలు అన్నీ పంపించిండు. నర్సంపేటన కాలేజీలకు వచ్చి మాకు రోజుకు రోజు మమ్మల్ని వచ్చి చూసుకున్నాడు. అటువంటోడు మాకు దొరకడు. మా దేశాన్నే లేడు. మా అయ్య రాలే, మా అవ్వ రాలే, మా అన్నదమ్ములు రాలే. అట్లా వచ్చి మమ్మల్ని బతికిచ్చిండు. కాసేపు అయితే అటువంటి రూపం కూడా కనపడదు. ఇక కాసేపట్లో అయితే దొరకదు. అటువంటి దొరకడు. ఈ జిల్లాకే దొరకడు. ఈ రాజ్యాన్ని అవపడాడు. అటువంటి వ్యక్తే లేడు. మళ్ళా పుడతాడో ఏం చేస్తాడో ఎవరి కడుపులన్నా పుట్టాలి. ఆయన సొంటోడు ఇట్లా సేవ అయితే చేసిన వాళ్ళు లేరు. అటువంటి వ్యక్తి మేమైతే ఒక్కసారి ఒక్క నిమిషం మీరు వెనకకుండా కొంచెం వెనకకుండా అన్న ఏంటిది అంటే ఎక్కడ చూసినా కానీ ఇంతమంది జనం కనబడతా ఉన్నారు, ఇంతమంది అభిమానులు కనబడతా ఉన్నారు. సో ఒక పక్కన పార్టీలకు అతీతంగా వస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ కనబడతా, ఏం చెప్పదలుచుకున్నాం మీరు? ఈరోజు మా మాజీ శాసనసభ్యులు పెద్ద సూర్యశెట్టి గారు మరణం చాలా దిగ్భ్రాంతి గురి చేసింది. ఒక ఉన్నతమైన నాయకుడు, ప్రజానాయకుడు. అతనికి ఏం వేరే వ్యాపారాలు లేవు, వేరే వ్యాపకాలు లేవు. అలాంటి నాయకుడు ఎవరు దొరకరు. ఎంతో పెద్ద అభివృద్ధి చేయడం జరిగింది. 50-20 సంవత్సరాలు ఎవరు దొరకడు. మా వయసు కూడా అయిపోయింది. 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఆయన 22 ఏట రాజకీయంగా బయటికి వెళ్ళేది. ఆయనకి ఏ వ్యాపకాలు లేకుండా దీని మీద ఆరపడ్డాడు. మాకు పాకాల చెరువు నీళ్ళు చేయడం వల్ల రంగయ్య చెరువు, మాదనపేట చెరువు అవన్నీ నీళ్ళు చేయడం ప్రజలు బాగుపడ్డారు. జిల్లాకుండా హాస్పిటల్ తేవడం జరిగింది. మా నల్లవెల్లికి హార్టికల్చర్ సెంటర్ అని చెప్పిన ఒకటి తేవడం జరిగింది. ఇలాంటి పెద్ద అభివృద్ధి చేసే నాయకుడు ఎక్కడ దొరకడు, ఎవరు దొరకడు. మా బాధ అంతేదే. ఇవాళ రాష్ట్రంలో 4వ స్తంభం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి తర్వాత మా పెద్ద సుదర్శన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి జిల్లాలో ఇలాంటి నాయకులు లేడు. ఉమ్మడి జిల్లాలో అప్పుడు ఉద్యమంలో పెద్ద ఉద్యోగ ఫైట్ చేయడం జరిగింది. అంతా ఇక్కడికి వచ్చిన ఇది మా గ్రామం పేరు రుద్రగూడెం గ్రామం. అది రుద్రగూడెం గ్రామానికి సంబంధించిన పార్టీలకు అతీతంగా, కుల మతాల భేదాలకు అతీతంగా అందరు ఎవరికి సంబంధించిన వాళ్ళు పూజా పురస్కారాలు చేసుకోవడం జరిగింది. బతుకుతాడు అనుకున్నాం. ఆయన కరోనా టైంలో ఐసోలేషన్ సెంటర్ పెట్టి, రాష్ట్రంలో ఎవరు పెట్టిన ఐసోలేషన్ సెంటర్ పెట్టి చాలామంది బతికేయడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఎల్ఓసీలు, సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత అంటే అంత ఇవాళ ఒక ఎమ్మెల్యే స్థాయిలో లేకుండా ఒక మినిస్టర్ స్థాయిలో ఆయన మాకు ఫండింగ్ తేవడం జరిగింది. దానివల్ల మేము బాగుపడ్డాం. అలాంటి నాయకుడు పోవడం వల్ల మేమైతే చాలా బాధలో ఉన్నాము. ఈ బాధ ఎవరు చెప్పుకోలేదు కాదు. మేము చచ్చిపోయేంత వరకు ఇలాంటి నాయకుడు రాని చెప్పి దిగ్భ్రాంతి చెందుతున్నాము. అందరూ శోక సముద్రం ఉన్నాము. ఈ పెద్దమ్మతో మాట్లాడదాం. ఇది ఈ ఊరేనా పెద్దమ్మ? ఇది ఎరే చేస్తాడ మంచోడు సార్ మంచిగా పనిచేసేది. మా ఊరికైతే అందరు మంచిగా చేసిడు సార్. మంచిగా సార్ మంచిగా చేసిడు. ఎప్పుడు తెలిసింది మీకు ఈ వార్త? మాకు ఇవ్వాలని తెచ్చింది. వార్త ఎప్పుడు తెలిసింది? చనిపోయింది అని చెప్పేసి ఎప్పుడు ఇవ్వాలని తెచ్చింది. మరి బతికున్నాడని అనుకున్నాం. ఇన్ని రోజులు బతుకున్నానని అందరు దేవుని కూడా పూజ చేసినాం సార్. పూజలు కూడా చేసినాం సార్ బతకాలని. కొబ్బరికాయలు కొట్టినాం, పూజలు చేసినాం సార్ బతకాలని. సార్ మంచోడు సార్. చాలా అండగా ఉండే. మహిళలకు కూడా మాకు ధైర్యం ఉండే. ఏ పని అంటే ఆ పని చేసాడు సార్. మాకు అన్ని మంచిగా చేరదీసాడు మమ్మల్ని సార్. అంటే మాకు చిన్న చూపు చూడకపోయేది. మమ్మల్ని ఒక మంచిగా చూసి మంచిగా చేసాడు సార్. సారు సర్పంచ్ ఏందే బాగా ఏడుస్తున్నావు? మొదటి నుంచి అభిమానమేనా? అందరిని నమ్ముకొని సర్పంచ్గా వచ్చిన సుజాత రాజిరెడ్డిగా విలేజ్ డెవలప్మెంట్ చేయాలని పెద్ద మిమ్మల్ని పలకరించేదా? పేరు పెట్టి పలకరించేది. అన్నదానికి ముందుకు వచ్చినాం. మా వ్యాపారాన్ని వదులుకొని మేము సర్పంచ్కి వచ్చి ఊరికి డెవలప్మెంట్ సేవ చేయాలని ముందుకు వచ్చినాం. చేస్తానం కూడా. అన్న ముందు గెలిచితే మాకు ఇంకా బాగుంటుందని ఆశయాలతో ఊరు డెవలప్మెంట్ చేయాలని ముందుకు వచ్చాము. మేము అందరు వచ్చిన మీ రుద్రగూడెం నుంచి మొత్తం ఒక్కరు కూడా ఇంట్లో ఎవరు లేరు? అందరికీ లేరు. రుద్రగూడెం మొత్తం విలేజ్ టోటల్. నేను ఎప్పటికీ లైవ్లే ఉంటాను. అన్నంటే మాకు పెద్ద అండ. నా వ్యాపారాలు వ్యవసాయం వదులుకొని
ఉండేదా అందుబాటులో ఉండేదా ఆయన ఓడిపోయిన తర్వాత కూడా? అందుబాటులో ఉండేది. మండల్ కానీ విలేజ్ కానీ ఎప్పుడంటే అప్పుడు ఏదన్నా కూడా ప్రతి మంచికి చెడుకు వచ్చేది. పెళ్ళిళ్ళకు పెంటల సోక బతులకు ప్రతిదానికి వచ్చేది. తమ్ముడు నేను అంటున్నాను ముందుకు వచ్చి నిలబడేసే ఊరికి సేవ చేస్తా, ఊరికి అండదండలుగా రా అంటే అన్ని వ్యాపారాలకు వచ్చి ముందు సేవ చేద్దాం నడిపిస్తానా. మా అన్న పెద్దన్న దండ లేకుండా అయిపోయింది అంతే. మీరు మాట్లాడతారా తల్లి? మీరనే సర్పంచ్ మీ భర్తనా? మీరు ఎప్పుడైనా పోయిలా మాట్లాడి మీ భర్త పోయిందా ఆయన దగ్గరికి? నేను ఇద్దరం పోతాం. మేము సర్పంచ్ గుండూరులో నేను ఉన్నత మస్తు బాధాకరంగా ఉంది. ఇప్పుడు మాకు మాకు కుడి బియ్యం పోయినట్టు అనిపిస్తుంది. అట్లా మస్తు బాధపడుతున్నాం. మేము అన్ని వ్యాపారాలు వదిలిపెట్టుకొని ఊరికి సర్పంచ్గా ఉండుల్ని మీరు చేయాలి, నేనున్నా మీ ముందుండి చేపిస్తా పనులు అని చెప్పిండు. పెద్దమ్మ ఏం పేరు నీ పేరు? భాగ్యలక్ష్మి. వస్తుందా పింఛన్ ఇట్లా వస్తుందా? అప్పటి నుంచి వస్తుందా? అప్పటి నుంచి వస్తుంది. ఇట్లాంటి మనిషి ఇప్పుడు సార్ మంచోడు. అంతేనా? మాకు నీళ్లు కూడా పొలాలకు నీళ్లు రంగేశ్వరు నీళ్లు తెస్తానన్నాడు. ఆయన అత్తే మాకు పంటలు వండు అన్ని వండు. దేవుడు భగవంతుడు ఎత్తుకుపోయిండు, ఆయనను ఎత్తుకుపోయిండు. మాకు పంటలకు మాకు రంగేశ్వరు నీళ్లు ఆ చెర్లు తెచ్చి ఇంట్లో పోసి చెర్రు నింపుతానన్నాడు, అన్ని చేస్తానన్నాడు. ఆయన దేవుడు తీసుకుపోయిండు ఆయనను. మంచి సార్ ఆయనే మాకు. ఉంటారా? ఇంకా వచ్చేసరికి గంట అయితే అట్లా ఉంటారా ఇక్కడ? ఉంటాం సార్, ఉంటాం. మేము ఆయన వచ్చేదాకా ఉంటాం. నల్లబెల్లికి వస్తున్నారు? అత్తాం నల్లవెల్లికి వస్తాం, ఎక్కడికైనా వస్తాం ఆయనతోటే. రైట్.